విషయం? రంజిత్ బైరసింగ్ మనసును అరెస్ట్ చేశాడంట. నీ మొగుడు ఏరే కొత్త కదా, వాళ్ళ గురించి తెలియక అరెస్ట్ చేశాడు అని రంజిత్ సింగ్ విక్రమ్ సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళతో ఒకరుగా సమాధానం చెప్పాడట. పట్టుకోలేదు లేదా? వద్దు, వాళ్ళతో పెట్టుకోవద్దని చెప్ప. వాళ్ళు తలుచుకుంటే నీ మొగుడు మాంసాన్ని, నీ మొగుడిని చిటికలో శవంగా మార్చి ఈ మొగుడు మాంసాన్ని కేజీ లెక్క ఏ రూపాయి పరం జనానికి పార్సల్ చేస్తారా? వాళ్ళతో పెట్టుకోవద్దని చెప్పు. మీలాంటి అడవి మృగాల్ని ఆయన సర్వీస్ లో చాలా మందిని చూశాడు. మర్యాదగా ఆయన రాకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపడి మీకేం మంచిది. మాటలతో పోయేద్దాన్ని మట్టలాగాడని చెప్తున్నా విను. మా మాట వింటే ముత్యాల పల్లెకెక్కిస్తా, కాదంటే కాలకోట విషయాన్ని కంఠంలో దాచుకున్న వాడిని కాటికి పంపిస్తా. మీరు తాచిపామైతే మీ తల చిత కొట్టి మరి చంపుతాడురా నా భర్త. మర్యాదగా నోరు మూసుకొని బయటికి వెళ్ళండి. చూడు పాప, పాముకి కూరలేసి ఉంటుంది, దేవునికి కొండలేసి ఉంటుంది. కానీ మాకు వద్దు, మాతో పెట్టుకోవద్దని చెప్పు నీ మొగుడికి. మంచిగా చెప్తే ఇన్నేతట్లేదు ఈ పాప. తమ్ముడు మంచిగా చెప్తే ఇన్నేతట్లేదురా. ఇది ఏమి చేద్దామో చెప్పురా. నడుము చేసావా? ఎరుపు పసుపు రెండు మిక్సింగ్ అయ్యి ఎర్రటి నిమ్మకొండు కర్రలో నెగనెగలాడుతుంది అన్నయ్య. దీన్ని ఒట్టి మీద ఉన్న ఒక్కొక్క వస్త్రాన్ని తీసి నక్లిగా అనిపిద్దాం అన్నయ్య. ఒక ఆడదంతో ఇలా మాట్లాడడానికి సిగ్గు లేదా? దున్నపోతున్నారా? ఆలోకంలో రంభ, ఊర్వశి, మేనక, ఏ లోకంలో నందిని, స్వాతి, కీర్తి, వీళ్ళందరి అందాలు ఏకమై మన పల్నాడు జిల్లాలోని అటు నాట్యంలోను ఇటు నటనలోను ఎన్నో పేర్లు పొందిన పుష్పలత అంటే పైరు అనుకుంటురా, ఫ్లవర్ అనుకుంటురా. పుష్పలత అంటే పైరు. తగ్గదే లేదా తమ్ముడు? అలా చేద్దామంటావా? ఇలాంటి అందమైన ఆడదాన్ని అలా చేస్తే అసహ్యంగా ఉంటుందిరా. ఆ మాట వినటానికే అసహ్యంగా ఉంది. అని అలా చేస్తే ఇంకా అసహ్యంగా ఉంటుంది. ఒక ఆడదంతా మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? దున్నపోతున్నారా? ఎన్ని తిట్టినా పడతాం, కాళ్ళతో పండినా పడతాం. ఒక్కసారి నీ పక్కలో చేర్చుకొని మా కోరిక తెచ్చు, స్వర్గాన్ని చూపించు. నా భర్త వచ్చాడంటే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు.
ఉన్నావు. ఏమని అడిగాడు నా తమ్ముడు? నీ అత్తలేమని అడిగాడా? లేదే. నీ అత్తలేమని అడిగాడా? అదే లేదే. 10 నిమిషాలు నీ పక్కల చోటు అడిగాడు. ఈ మాత్రం దానికే ఎందుకే అలా మాట్లాడతావు? తప్పు కాదు. తప్పున్నారా? దుర్మార్గులారా, మీరు అసలు మనుషులా మృగాలా? మీరు కూడా నాలాంటి ఒక ఆడదానికేరా పుట్టింది. మీలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదురా. నాటి రోడ్డు మీద పెట్టి ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, నాలాంటి ఆడవాళ్ళకి రక్షణ కలుగుతుంది. దేవలోకంలో రంభ, ఊర్వశి, మేనక, ఈ లోకంలో ఐశ్వర్యరాయ్, తమన్నా, వీరి అందరి అందాలను కలగలిపి చేసి ఉన్నాడు బ్రహ్మ. పాల రాక్షసుల పాడికి ప్రాణం పోసినట్టుగా ఉన్నావు. నువ్వే ఇంత అందంగా ఉంటే నిన్ను కన్నా నీ అమ్మ బాబులు మంచి రసుకులై ఉంటారే. అది మాకు జన్మ, మాకెందుకే? దుర్మార్గులారా, ఆడదాన్ని చూడగానే కామంతో కళ్ళు మూసుకుపోయారా? మీలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదురా. మిమ్మల్ని కన్నా అమ్మది కూడా నా లాంటి ఒక ఆడదన్న సత్యాన్ని తెలుసుకోండి. అమ్మ తప్ప ఏ బొమ్మైనా మాకు ఒకే. మరి అదగా కాసేపు కళ్ళు మూసుకొని మాతో కమిటాయి నీ శృంగారంతో మమ్మల్ని ఆనందపరచు. ఎవడి పని వాడు చేసుకొని వెళ్ళిపోతా.